అంటే దాదాపు 5-10 కేజీస్, 15 కేజీస్ ఉంటారు పిల్లలు. వాళ్ళకు గాను వాళ్ళ బరువంతగా వాళ్ళు సగం బరువు 5 కిలోలు, 6 కిలోలు, 7 కిలోలు, 10 కిలోల బరువు గల బుక్స్ బ్యాగ్ వాళ్ళ వీపు పైన వేసి పంపిస్తున్నారు. అవును. అది వేసి అంతేకాక ఇంకో చేయిలో వాళ్ళ క్యారేజ్, టిఫిన్ క్యారియర్, లంచ్ బాక్స్. వర్షం పడుతుందని గొడుగు వగైరా వగైరా. హ్మ్. సో ఇయన్నీ పట్టుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్‌కెళ్ళిపోవాలి పిల్లలు. అవును. ఇమాజిన్ ఇట్. దానివల్ల ఏంటంటే అత్యంత తక్కువ కాలంలో, తక్కువ వయస్సులో మెడ నొప్పి, వెన్నుపూస నొప్పి భుజాలు వస్తుంది. వెన్నుపూస అసలు నొప్పి అందుకే వస్తుంది. నొప్పొస్తుంది. అవును. వెన్నుపూస వంగిపోతుంది. దానిపైన బరువు పడుతుంది. హ్మ్. సో రానున్న కాలంలో భవిష్యత్తులో అందుకే టీనేజ్‌లో మధ్య ఏజ్‌లో నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణం చైల్డ్‌హుడ్‌లో చేసినటువంటి తప్పిదాలు తప్పులు. అని చెప్పాలి. రైట్. రైట్. సో ఇప్పటికైనా ఆలోచించి వాటికి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. హ్మ్. పేరెంట్స్ వెళ్ళి క్లాస్ రూమ్‌లో బ్యాగ్ పెట్టేసి రావడం. హ్మ్.